తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాలు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. మహిళలు, రైతులు, జర్నలిస్టులు ఇలా ఎవరిని వదలకుండా కొలికపూడి శ్రీనివాసరావు గారు వారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కొలికపూడి చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా కూటమి ప్రభుత్వాన్ని ఎరకాటంలో అయితే పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కొలికపూడి శ్రీనివాస్ గారి మీద గుర్రుగా ఉన్నట్లుగా అది గ్రహించినటువంటి కొలికపూడి గారు ఒక విజ్ఞప్తి చంద్రబాబు గారికి చేసుకున్నట్లుగా, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇస్తే నేను నా పంతా మార్చుకుంటాను అంటూ కూడా ఆయన చంద్రబాబు గారిని అడిగినట్లుగా, విజ్ఞప్తి చేసినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం అసలు ఏం జరిగిందనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండబత్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. కొలికపూడి శ్రీనివాసరావు గారి వివాదం ఏదైతే ఉందో అది నిజంగా కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా అయితే మారుతోంది. ఆయన రైతుల మీద, మహిళల మీద, జర్నలిస్టుల మీద, అందరి మీద కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో అయితే పెడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారు కొలికపూడి మీద సీరియస్గా ఉన్నట్లుగా అది గ్రహించినటువంటి కొలికపూడి గారు చంద్రబాబు గారిని కలిసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా పంతా నేను మార్చుకుంటానంటూ కూడా విజ్ఞప్తి చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఏంటి సార్ ఈ ప్రచారంలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఈ ప్రచారంలో వాస్తవ అవాస్తవాల తర్వాత మాట కృష్ణ గారు, ఫస్ట్ అసలు కొలికపూడి శ్రీనివాసరావు గారి వ్యక్తిత్వాన్ని మనం కొంచెం చర్చించుకుందాం, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా చర్చించుకుందాం. ఓకే. కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక ప్రజా జీవితంలో నుంచి వచ్చిన వ్యక్తి అయితే కాదు, చిరకాలంగా లేడు ఆయన. ఓకే. ఆయన అమరావతి ఐక్య కార్యాచరణ దీనిలో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ దాంట్లో ఒక పోస్ట్లో ఉండటం వలన తర్వాత ఈ ప్రొజెక్షన్ అయ్యాడు ఆయన పబ్లిక్ లైఫ్లో. అంటే దానికంటే ముందు ఆయన మంచి విద్యావేత్తగా, అలాగే ఐఏఎస్ అకాడమీ నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా చాలా మందికి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ వస్తున్నటువంటి కొలికపూడి గారు కొన్ని సందర్భాల్లో నోరు జారడం, అది పార్టీకి అప్రతిష్టని మూటగట్టేలాగా భావించినటువంటి చంద్రబాబు గారే ఇక ఆయన్ని పిలిచి వార్నింగ్ ఇచ్చారు అనేటువంటి వార్తలు కూడా మనం చూసాం. మన కృష్ణ గారు, ఐఏఎస్ అకాడమీలు, ఐపీఎస్ అకాడమీలు, కోచింగ్లు ఈ మ్యాటర్ కాదు. ప్రజా జీవితంలో కొన్ని మెళకువలు అనేది ఉండాలి. ఓకే. ప్రజా జీవితంలో ప్రజల మధ్యలో మనం ముందుకు రావాలి అంటే ఎంతో ఓర్పు కావాలి, ఎంతో రాజనీతిజ్ఞత ఉండాలి, లౌక్యం ఉండాలి, సందర్భోచితంగా వ్యవహరించగలిగినటువంటి నేర్పు, ఓర్పు ఇవన్నీ కూడా ఉండాలి, ముందు చూపు కూడా ఉండాలి. ఇప్పుడు ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాల్సి వస్తుంది, ఎవరితో మనకు అవసరం పడుతుంది, దానికి ఇప్పుడు నుంచి మనం ఎవరిని మన ఫోల్డ్లోకి తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా చాలా సునిశ్చితంగా ముందుకెళ్ళాలి తప్ప ప్రజా జీవితం అంటే చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారు. ఏదో వస్తాము, ఒక ఫ్లెక్సీలు పెడతాము, ఒక 100 ఫ్లెక్సీలు, లేకపోతే ఏదో ఒక పార్టీ తరపున టికెట్ వచ్చేస్తే గెలవటం ఈజీయే. ఇప్పుడు చూడండి, ఇక్కడ గెలిచాడు, గెలిచిన తర్వాత 100 రోజులు కూడా ఆయన విజయవంతంగా ముందుకు వెళ్ళలేకపోయాడు. గెలుపు తేలిక, ఓకే, కానీ ప్రజా జీవితంలో కొనసాగటం కష్టం. ఓకే. నేను లైలా కాలేజీలో నాకు ఒక సంఘటన గుర్తొస్తూ ఉంది. 79లో నేను జర్నలిజం BA అయిపోగానే నేను ఈనాడులో సెలెక్ట్ అయ్యి ఇక్కడ ట్రైనింగ్లో ఉన్నాను. అప్పుడు నేను టీసీలో అవి తెచ్చుకోవడానికి వెళ్ళలేకపోయాను. తర్వాత నేను వెళ్తే అప్పుడు లైలా కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ గారు నన్ను చూసి, ఏంటి లేట్గా వచ్చావు అంటే, ఇట్లా జాబ్ వచ్చిందంటే, వేరే లెక్చరర్స్ అక్కడ కారిడార్లో ఉంటే వాళ్ళని కూడా పిలిచి, చూడు దిస్ బాయ్ గాట్ జాబ్ అని, అంటే అట్లా అవుట్ గోయింగ్ వెంటనే వెళ్ళగానే ఒక జాబ్ తెచ్చుకోవటం అనేది చాలా, అప్పటికి ఇప్పుడు కూడా అది ఒక BAనే అప్పుడు పిలిచి ఒక డిపార్ట్మెంట్ హెడ్, ఎకనామిక్స్ హెడ్కి చెప్పాడు. ఆయన నాతో అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది, ఉద్యోగం తెచ్చుకోవటం తేలిక, ఉద్యోగంలో కొనసాగటం కష్టం అన్నాడు. ఇప్పుడు ఇది కూడా మన కొలికపూడి శ్రీనివాసరావు గారు కూడా గెలుపు ఈజీ, కానీ కొనసాగటం ఆయనకు కష్టమైంది. ఎందుకంటే ఆయనకు అనుభవం లేదు.
ప్రజా జీవితంలో గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకెళ్ళాలి, ఎట్లా కలుపుకెళ్ళాలి, ఎంత లౌక్యంగా ఉండాలి, ఓర్పుగా ఉండాలని తెలియదు. మీరు ఇంతకుముందు అన్నారు ఐఏఎస్ అకాడమీలో ఆయన ఒక బాస్గా ఉండి స్టూడెంట్స్ని ట్యాకిల్ చేయటం వేరు. నీకు ప్రజలు వాళ్ళే నీ బానిసలు కాదు, నీ సబార్డినేట్స్ కాదు, నిన్ను ఎన్నుకున్నారు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా పదవిలోకి వచ్చేటప్పటికి నీకు వాళ్ళు చిన్నగా కనపడవచ్చు, వాళ్ళల్లో నీ అంత గొప్పదనం వాళ్ళల్లో నీకు కనపడపోవచ్చు. కాబట్టి నువ్వు వాళ్ళని ఒక స్టూడెంట్స్ లాగానో నీ సబార్డినేట్స్ గానో బిహేవ్ చేస్తే అది వచ్చిన ఫలితం ఇది. మీరు అన్నట్టు రెండు రాష్ట్రాల్లో నివ్వెరపోయినాయి. శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తి ఇలాంటి దుకాణాలే కొనుక్కు తెచ్చుకున్నాడా అని. అసలు మామూలు వాళ్ళే ఎంతో లౌక్యంగా ఎమ్మెల్యేగా ముందుకెళ్తారు. అలాంటిది ఇంత విద్యాధికుడు ఇలాంటి సమస్యలు కొని తెచ్చుకోవటం ఏంటి, ఏరీ కోరు కొని తెచ్చుకోవటం ఏంటి, జర్నలిస్ట్ లాంటి వాళ్ళతో కూడా తెచ్చుకోవటం ఏంటి, మహిళలతో తెచ్చుకోవటం ఏంటి, రైతులతో తెచ్చుకోవటం ఏంటి, ఆయన ఎవరితో అంటే ఆయన కొంత హై హ్యాండెడ్గా వెళ్ళాడు అని నాకు అనిపిస్తుంది. మీరు ఇంతకుముందు చెప్పారు నేను ఒక ఐఏఎస్ ఐపీఎస్ అకాడమీలు రన్ చేశాను. ఆయన మొన్న ఈ మధ్య ఒక లిస్టు కూడా చదివాడు. ఆంధ్రప్రదేశ్లో సబ్ కలెక్టర్లు ఎంతమంది ఉన్నారు, జాయింట్ కలెక్టర్లు ఎంతమంది ఉన్నారు, అసిస్టెంట్ ఏసీపీలు ఎంతమంది ఉన్నారు, ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు, ఇలా లిస్టులు చదువుతున్నాడు. లిస్టులు చదవటం నీ ప్రతిభకి గుర్తింపు కాదు, గీటురాయి కాదు. నీ ప్రతిభకి గీటురాయి నీ నియోజకవర్గమే. నీ నియోజకవర్గంలో నీ ప్రజలతో నువ్వు ఎంత సఖ్యతతో ముందుకు వెళ్ళగలుగుతున్నావు, కలుపుకుని వెళ్ళగలుగుతున్నావు, సమస్యలు లేకుండా వెళ్ళగలుగుతున్నావు, అది గీటురాయి. నువ్వు చెప్పేది అది ఎందుకు పనికొచ్చేది? అది ఇప్పుడు చెరువులో పడ్డాడు ఏదక తప్పదాడుకు. ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్కి చేరినాడు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆడు చదువుకోవాలి, సాధించుకోకపోతే ఆడి కర్మ. సరే నువ్వేదో గైడెన్స్ ఇస్తావు, నువ్వు గైడెన్స్ ఇవ్వలేదని అంటలా. మరి అట్లాంటప్పుడు నీలో ఎంత ఓర్పు నేర్పు ఉండాలి, ముందు చూపు ఉండాలి. అది లోపించినప్పుడు అసలు ఒక కామన్ మ్యాన్ కూడా ఎమ్మెల్యే చేస్తే కూడా ఇన్ని సమస్యలు కొనుక్కు తెచ్చుకోడు. బాగా చదువు ఎక్కువయ్యే తెచ్చుకున్నాడేమో అనిపిస్తుంది ఇది. అంటే జనాలు తక్కువ అంచనా వేయటం. ఇప్పుడు సపోజ్ మనం గ్రామాల్లోకి వెళ్ళామంటే గ్రామాల్లో వాళ్ళు మనకి ఓట్లు వేసి నేను ఎమ్మెల్యే చేశారే కానీ నువ్వు కూర్చుంటే కూర్చోమనేవాడు కాదు, నుంచుంటే నుంచునేవాళ్ళు కాదు. వాళ్ళకంటూ వాళ్ళకు వ్యక్తిత్వం ఉంది. నువ్వు వాళ్ళని కూడా గౌరవించాలి. నిన్ను ఫస్ట్ రామారావు గారు ఒక పార్టీకి అధినేత అయ్యి ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఎంతో వినయపూర్వకంగా ఎందుకు వంగి నమస్కారం పెట్టాడు? వినమ్రతతో. అది ఆయన ఆర్టిఫిషియల్ కాదు, అది ఆయన స్వతహాగా ఆయన రక్తంలో ఎప్పుడైతే ప్రజా జీవితంలోకి వచ్చాడో ఆయన కొన్ని నిబంధనలు పెట్టుకున్నాడు. నేను ప్రజలకు అంకితమై పనిచేయాలి, నా పాత చరిత్ర అనవసరం. నేను నా సెట్టింగ్లో ఉన్నప్పుడు రామారావు గారు వేరు, ప్రజా జీవితంలోకి వచ్చిన రామారావు గారు నేను స్వయంగా చూశా. అది అట్లాంటి భావన మనసులో ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదు. కొలికపూడి శ్రీనివాస్ గారు రీసెంట్గా ఒక సామాజిక వర్గం మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తర్వాత రైతులకు విశ్వాసం లేదు అంటూ రైతుల గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి అసలు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు అధిష్టానం ఆయన మీద సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మళ్ళీ అధిష్టానానికి ఒక విజ్ఞప్తి చేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ ఆయన మళ్ళీ అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అది చెప్పే కదండి, చదువు ఎక్కువయ్యి తర్వాత నాకు అన్నీ తెలుసు, నేను ఇక్కడ వచ్చి ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు పనికిరాని వాళ్ళు కాబట్టి నన్ను ఎన్నుకున్నారన్న లెవెల్లో ఆయన మాట్లాడాడు. అసలు మొన్న ఎంతమంది తెలుగుదేశం వాళ్ళకి గెలవలేదండి, ఎక్కడ పెడితే అక్కడ. ఇప్పుడు వరి మొక్క ఇట్లా ఇసిరితే కూడా వాతావరణం బాగుండి నీళ్లుంటే అక్కడ ఊనుకుపోతుంది మొక్క. అట్లా తెలుగుదేశం ప్రజలకు అభిమానం ఏర్పడింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో విసిగిపోయారు, వేసారిపోయారు. ఈ ప్రభుత్వాన్ని పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఆ టైంలో నువ్వు గెలవటం ఎవరు పడితే వాళ్ళే గెలిచారు, ఎవరు గెలవలేదు. జనసేన పార్టీకి అంతకుముందు ఒక సీటే వచ్చింది, మొన్న పెట్టినట్టు గెలిచాడు. తర్వాత అంతకుముందు బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లు రాలా, మొన్న బ్రహ్మాండమైన 8 సీట్లు అసెంబ్లీ వచ్చినట్టున్నాయి, 4 సీట్లు పార్లమెంట్ వచ్చినాయి. మరి అది తెలుగుదేశం బలం. అది తన వ్యక్తిగత బలం అనుకున్నాడు, అక్కడ దెబ్బతిన్నాడు, ఆయన అంచనా తప్పేసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారు కూడా కొలికపూడి మీద యాక్షన్ తీసుకోబోతున్నారు అంటూ కొంచెం ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు గారు మంచి మనసుతో ఇంకొక అవకాశం కూడా ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ గారికి ఇచ్చారు ఆయన విజ్ఞప్తి మేరకు.
ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇప్పుడు ఒకందుకు నేను శ్రీనివాసరావు గారిని ఎందుకు అభినందిస్తున్నా అంటే, జరిగిన తప్పును కనీసం రియలైజ్ అయ్యి నేను అధిష్టానానికి వెళ్ళి నా మనసులో మాట చెప్పుకుని నేను కొంచెం అవకాశం కోరి నేను సరిదిద్దుకుంటానని అంటం అనేది ఒక పాజిటివ్ మాట. ఓకే, తప్పులు ఎవరైనా చేస్తారు, తప్పులు చేయటంలో పెద్ద విషయం ఏమి కాదు. కానీ తప్పు సవరించుకోవటానికి పెద్ద మనసు చేసుకోవటం, ఆ ధైర్యం ఉండాలి తప్పును ఒప్పుకోవటానికి కూడా. మళ్ళీ అదే ధైర్యాన్ని, నిజానికి శ్రీనివాసరావు గారు ధైర్యస్తుడే, ఆ ధైర్యాన్ని వాళ్ళ నియోజకవర్గ ప్రజల ముందు చెప్పాలి. నేను కొన్ని తప్పులు చేశాను, నేను కొంచెం పొరపాటు పడ్డాను, నేను ఆ పొరపాట్లు సరిదిద్దుకుంటాను, మీరు నన్ను అభిమానంతో గెలిపించారు, నేను మిమ్మల్ని దూరం చేసుకోవటం అనేది నేను చేసిన ఫస్ట్ పొరపాటు, మనందరం అన్నదమ్ముల్లా పనిచేస్తాను, మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉంటాను అని ధైర్యంగా వచ్చి జనం ముందు చెబితే కొంతవరకు పరిస్థితులు చక్కబడతాయి. తర్వాత రైతులు, నేను అది తొందరపడి మాట్లాడాను, అది పొరపాటు మాట, రైతులు అనేవాళ్ళు ఆయనకి అన్ని తెలుసు, తెలియక కాదు, ఇప్పుడు తెలిసి ఎక్కువ తెలవటం వల్లనే ఇది వచ్చింది. ఓకే, అంటే నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెబుతా. విజయ రామారావు గారు ఇదివరకు సిబిఐ డైరెక్టర్గా చేసిన ఐపీఎస్ ఆఫీసరు, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత శేర్లింగంపల్లి కూడా ఉన్నట్టున్నాడు ఆయన. నియోజకవర్గాల విభజన జరిగిన తర్వాత, పునర్విభజన తర్వాత ఆయన ఇప్పుడు అక్కడ కూకట్పల్లిలో కార్యకర్తలు వెళ్తే బటన్ పెట్టుకోమనేవాడంట. ఇప్పుడు నువ్వు ప్రజల్ని ఏం సంస్కరిస్తావు? ఎవరి కార్యక్రమాలు వాళ్ళు, ఎవరి వృత్తి వాళ్ళు. ఇప్పుడు ఒక కొబ్బరి బొండాలు కొట్టుకుని ఆయన ఉంటాడు, ఆయన ఆ ఎండలో పడి ఉన్నప్పుడు ఇక్కడ దాకా సొక్కా పెట్టుకుంటే చెమటలు పడతాయి. వాళ్ళు ఆ వృత్తిని బట్టి, వాళ్ళు తిరిగే పరిస్థితులను బట్టి, వాళ్ళ సంస్కారం బట్టి పెట్టుకోకపోతే నీకు వచ్చిన నష్టమే ఉంది. అట్లా ఆయన ఆ రకంగా ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ కనుక పోలీసులు వస్తే చూస్తారు పైనుంచి కింద దాకా, షూ పాలిష్ ఉందా లేదా, లేసులు బాగా కట్టుకున్నాడా లేదా, ఈ బ్యాడ్జెస్ కరెక్ట్గా పెట్టుకున్నాడా లేదా, టోపీ, ప్రతిదీ. అది నువ్వు పబ్లిక్ లైఫ్లో పెడితే కష్టం. ఓకే, అట్లాగే ఇప్పుడు శ్రీనివాసరావు గారు కూడా అటువంటి తప్పే చేశాడు. అంటే నేను బాగా తెలిసినాడిని, అన్నిటినీ నేను సంస్కరిస్తాననే లెవెల్లో ప్రతి వాళ్ళ మీద వీడెంత అని తక్కువ అంచనా వేశాడు. మహిళల పట్ల ఆయన మాట్లాడిన మాటలు కూడా నేను కూడా విన్నాను, నాకే బాధ వేసింది. నేను శ్రీనివాసరావు గారికి అభిమాని, కానీ శ్రీనివాసరావు గారు చేసిన మాటల్ని ఆయన ఒక రకమైన దీనిలో వెళ్ళిపోయాడు, ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మాట్లాడాడు. ఓకే, నాకు అనిపించింది ఒక ఎమోషనల్ ఇదేలోకి వెళ్ళాడు తప్ప అందరూ ఆయన శత్రువులుగా చూసుకున్నాడు. నియోజకవర్గంలో ప్రతి వాళ్ళు ఆయన్ని శాపటేజ్ చేస్తున్నారు అనే ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఈయన ఒకడే పోరాటం చేస్తున్నాను అనుకుంటున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనం కావాలని ఎన్నుకున్న వ్యక్తి మన మీద ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. ఈయన ఒక రకంగా ఆలోచించాడు, వాళ్ళు ఒక రకంగా ఆలోచించారు. ఇప్పుడు ఏదైతే ఎడబాటు వచ్చిందో, ఈ దూరాన్ని కవర్ చేసుకోవాల్సిన బాధ్యత శ్రీనివాసరావు మీద ఉంది. తర్వాత మీరు అన్నట్టు పార్టీ, ఇతను కొంచెం విద్యాధికుడు, గతంలో ఈ జేఏసీలో పోరాటం చేశాడు, అమరావతి ఉద్యమం రైతుల తరపున. తనకేమి సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు అక్కడ, కేవలం ఆయనకున్న సామాజిక దీన్ని బట్టే, ఒక చైతన్యాన్ని బట్టే ఆయన చేశాడు. ఓకే, కానీ ఆ చైతన్యాన్ని ఇక్కడ నియోజకవర్గంలోకి వచ్చేటప్పుడు ఒక పాజిటివ్గా ఉపయోగించుకోలేకపోయాడు, కొంచెం తడబడ్డాడు. ఆ తడబట్టం మూలన జరిగిన పొరపాటుని కనీసం వాళ్ళ అధిష్టానాన్ని అడగాలి. అధిష్టానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంతకన్నా పెద్ద వాళ్ళనే కాదనుకుంది, తప్పు చేసిన తర్వాత ఎవరిని ఉపేక్షించాల, తన మన లేదు అక్కడ. తర్వాత ఈయన ఒక సామాజిక వర్గాన్ని, అంటే గతంలో ఆయనకి తెలియకుండానే అంతర్భాగంగా ఆ సామాజిక వర్గం మీద ఆయన మీద వ్యతిరేకత ఏమైనా ఉందని తెలీదు. ఇప్పుడు ఆయన ఒక సామాజిక వర్గం నుంచి వచ్చాడు, ఏదన్నా ఎక్కడన్నా ఒక సామాజిక వర్గం మీద వ్యతిరేకత ఉండి ఇప్పుడు రాక లౌక్యంగా దాన్ని కవర్ చేసుకుంటా వచ్చి తను వాడు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక అసలు భావాన్ని బయట పెట్టాడా అని కూడా కొంతమంది చెబుతున్నారు. ఇప్పుడు రాక చెల్లల ఆయన మాట, ఇప్పుడు చెల్లింది కాబట్టి నేను ఎవరినైనా శాసించగలను అనుకున్నాడు. బయటకు వచ్చేసింది అసలు స్వరూపం. ఆ అసలు స్వరూపం బయటకు వచ్చిందా, లేకపోతే నేను తడబడ్డానని చెప్పుకుంటాడనేది మనం చూడాలి. ఒకవేళ కనుక ఆయన చక్కదిద్దుకోగలిగితే ఆయన రాజకీయ జీవితం చిరకాలం, ఇంకా కొంతకాలం జరుగుతుంది. కాదు, నేను వీళ్ళందరికన్నా అతీతుడిని, నాకు చాలా గొప్పతనం ఉండే నేను గెలిచాను, పార్టీదే ఉంది, ఇక్కడ లోకల్ వాళ్ళదే ఉంది, జనం రైతులకు ఫలానా ఆడాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో, ఆ సామాజిక వర్గం ఇట్లా అని ప్రజలను కనుక తక్కువ అంచనా ఇస్తే ఆయన రాజకీయ జీవితం ఇంతటితోనే సమాప్తం అవుతుంది. ఇంతకన్నా పెద్ద వాళ్ళే అర్ధంతరంగా ముగించుకెళ్ళిపోయారు. కాబట్టి ఇది మనం శ్రీనివాసరావు గారు ఈ గేమ్ ఎలా ఆడతాడనేదే ఆయన సక్సెస్ ఆధారపడి ఉంది ఆయన మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.